దేశ రాజకీయాలను దశాబ్దానికి పైగా శాసించిన నాయకుడు, మోడీకి ముందు మోడీ తర్వాత అని చర్చించే స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తి అనూహ్యంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? రిటైర్మెంట్ తీసుకోవాలని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నుంచి మోడీకి స్పష్టమైన సంకేతాలు అందాయా? మోడీ తన రిటైర్మెంట్పై ఎందుకు మౌనంగా ఉన్నారు? మోడీ మౌనం వెనుక మరేదైనా వ్యూహం ఉందా? లేదా రిటైర్మెంట్ తీసుకోవడానికి మోడీ కూడా సిద్ధమయ్యారా? మోడీ రిటైర్మెంట్ తీసుకోవాలని ఆర్ఎస్ఎస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోడీపై ఒత్తిడి పెంచుతుందా? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ సాగుతుంది. బీజేపీలో ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని ఆ పార్టీలో మోడీ చేసిన రూల్ ఇప్పుడు మోడీ మెడకే చుట్టుకుందా? గతంలో తన ప్రధాని పదవికి అడ్డు వచ్చిన బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీని తప్పించేందుకు ఉపయోగపడ్డ వయసు నిబంధన ఇప్పుడు మోడీని కూడా ఇంటికి సాగనంపడానికి ప్రధాన కారణం కానుందా? ఇంతకీ ప్రధాని మోడీ తాను చేసిన రూల్ను పాటిస్తారా, లేక తాను చేసిన రూల్ను క్రాస్ చేసి తన పదవిని కొనసాగిస్తారా? ప్రధాని నరేంద్ర మోడీ మరో 2 నెలల్లో 75వ పడిలోకి చేరుకుంటారు. అయితే ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏమీ లేదు. ఎవరికైనా ఏడాదికేడాది వయసు పెరుగుతుంది. కానీ 75వ పడిలోకి పడితే మోడీకి మాత్రం పదవిగండం ముంచుకొస్తోంది. ఎందుకంటే బీజేపీలో 75 ఏళ్లు నిండిన ఎవరైనా సరే రిటైర్మెంట్ తీసుకోవాలని గత 10 ఏళ్ల క్రితం ఓ నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన తీసుకొచ్చింది కూడా మరెవరో కాదు, స్వయానా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం. 2014లో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో అప్పటికే పార్టీలో సీనియర్ నేత అయిన ఎల్కే అద్వానీని ప్రధాని చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన తప్పించి మోడీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు వయసు నిబంధనను తీసుకొచ్చారనేది నిర్వివాద అంశం. అయితే అప్పటికే అద్వానీకి 75 ఏళ్లు దాటడం, పార్టీలో వయసు నిబంధన చేర్చడంతో అర్ధాంతరంగా ఎల్కే అద్వానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సొచ్చింది. దాంతో మోడీకి ప్రధాని కుర్చీ చేరువ కావడం, మోడీ ప్రధానిగా మొదటిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో అప్పటి నుండి ఇప్పటిదాకా తనకు తిరుగు లేకుండా 10 ఏళ్ల పాలన సాగించారు. అంతేకాదు ప్రధానిగా ఇటీవలే 11వ ఏడాది కూడా ఘన విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక విచిత్రమైన సమస్యను ఫేస్ చేస్తోంది. 75 సంవత్సరాలు నిండినటువంటి నాయకులు ప్రధానమైనటువంటి ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు అని పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే గతంలో అద్వానీ గారిని పక్కన పెట్టడం జరిగింది. ఆ కారణం చూయించే ఆయన్ని ప్రధానమంత్రి పదవికి దూరం చేశారు. మరి ఇవాళ అదే సమస్య మోదీకి వస్తుంది. ప్రధానమంత్రిగా ఇవాళ మన మోదీ ప్రపంచాన్ని గెలిచాడని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఒక సత్యం మనకు కొంత గర్వాన్ని కూడా తెచ్చింది. కోర్స్ కారణం ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం మోదీ హవాని బాగా గుర్తించింది. ఆయన అటాకింగ్ పాలిటిక్స్ని గౌరవించింది. దాంతోపాటు అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ దేశంలో ఆయన ప్రధాన నాయకుడిగా ఎదగడానికి మొట్టమొదటి కారణం ఆయన యాటిట్యూడ్. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీకి 74 ఏళ్లు పూర్తి కావస్తున్నాయి. వచ్చే 2 నెలల్లో ఆయన 75వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రిటైర్మెంట్ అంశం తెరపైకొచ్చింది. బీజేపీలో ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని నిబంధన మోడీ మెడపై వేలాడుతుందనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా తాజాగా ఇవే కామెంట్స్ ను మరోసారి పునరావృతం చేశారు. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని తాజాగా మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే నిజానికి ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోడీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆ సమయంలోనే మోడీ రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది.
मग ते असं म्हणाले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరాఠా సామ్రాజ్య మొదటి పేష్వా సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే అభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. 75 ఏళ్ల సాలువ మన మీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థం. అప్పుడు మనం పక్కకు తప్పుకుని వేరే వాళ్లు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని పింగ్లే వ్యాఖ్యలను భాగవత్ గుర్తు చేశారు. ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ ప్రధాని మోడీ గురించేనని, ఆయన కూడా మరికొన్ని రోజుల్లో 75 ఏళ్లకు చేరుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక ఇవాళ ఉన్నటువంటి సమస్య మీద మాట్లాడాల్సి వస్తే, మరి సెప్టెంబర్కి మన మోదీ గారికి 75 సంవత్సరాలు నిండిపోతాయి. మరి పరిణామం ఎలా ఉంటుంది? ఆయనకి ఎగ్జంప్షన్ ఉంటుందా లేదా? అలాగే సిద్ధాంతం ప్రకారం మా పార్టీ రూల్ ప్రకారం ఏదైతే ఒక రూలును జనరల్గా ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో దీన్ని ఏమైనా ఎగ్జంప్షన్లో పెడతారా? ఈయన వరకు ఈ మార్పు ఏదైనా తీసుకొస్తారా అన్నది ఇవాళ చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటి? ఇవాళ మోదీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రత్యామ్నాయంగా మరొక నాయకుడు ఉన్నాడా? ప్రధానమంత్రి స్థాయికి ఉన్నటువంటి నాయకుడు బీజేపీలో ఎవరున్నారు అని మనం జల్లెడబట్టిన ఒకళ్ళిద్దరు తప్ప ఆ స్థాయికి ఎదిగినటువంటి, ఆ స్థైర్యాన్ని చూయించగలిగినటువంటి, ఆ పట్టుదలను ఆచరించగలిగినటువంటి నాయకుడు ఉన్నాడా అనంటే సందేహాస్పదమే. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ నిబంధనను మోహన్ భాగవత్ చేసిన కామెంట్స్ ను అస్త్రాలుగా చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్తో ప్రధాని మోడీకి 75 ఏళ్లు నిండుతాయని, ఆయన్నుద్దేశించే భాగవత్ తప్పుకోవాలనే కామెంట్స్ చేశారని గుర్తు చేస్తోంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ మోడీపై, మోహన్ భాగవత్ పై సెటైర్లు గుప్పిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి 75 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేస్తున్నారు. కానీ భాగవత్ కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏళ్లు నిండుతాయనే విషయాన్ని మోడీ గుర్తు చేయాలని ఎద్దేవా చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయరాం రమేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు, గత కొంతకాలంగా బీజేపీని చీల్చి చెండాడుతున్న మహారాష్ట్రకు చెందిన శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కూడా మోడీ రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏడాది మార్చిలో ప్రధాని మోడీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆ సమయంలోనే మోడీ రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. అప్పట్లో దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు అనగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 10-11 ఏళ్లలో మోడీ ఎన్నడూ ఈ కార్యాలయానికి రాలేదు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోంది. ఆ సంస్థ నియమాల ప్రకారం మోడీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని సంఘ్ భావిస్తోందని రౌత్ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని బీజేపీ కొట్టిపారేసింది. కానీ తాజాగా మోహన్ భాగవత్ వ్యాఖ్యలతో మరోసారి మోడీ రిటైర్మెంట్ అంశం తెరపైకొచ్చింది. అయితే ప్రధాని మోడీ వయస్సు 75 ఏళ్లకు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో ఉన్న అంగీకార సాంప్రదాయం ప్రకారం 75 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పార్టీలోని పాలక పదవులకు వీడ్కోలివ్వాలి. ఈ నిబంధన మేరకు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. అయితే ఒకవేళ
మోడీ రిటైర్మెంట్ తీసుకుంటే మోడీ తర్వాత ఆ పార్టీలో ఆయన వారసుడు ఎవరు అనే చర్చ బీజేపీ నేతల్లో మొదలైందనే టాక్ అంతర్గతంగా పార్టీలో వినిపిస్తున్న మాట. మరోవైపు అసలు ప్రధాని మోడీ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అంగీకార సాంప్రదాయమైన ఆ వయస్సు నిబంధనను తుడిచివేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఎన్ని చర్చలు జరిగినా ప్రధాని మోడీ మాత్రం మౌనాన్ని పాటిస్తున్నారు. ఈ విషయంపై ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. దీంతో మోడీ మౌనం వెనుక మరేదైనా వ్యూహముందా అన్న అనుమానాలు పొలిటికల్ కారిడార్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ సాంప్రదాయ నిబంధనలను పాటించి అటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఇటు పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ తనకు తాను తప్పుకొని రిటైర్మెంట్ ప్రకటిస్తారా, లేక అన్ని నిబంధనలను తుంగలో తొక్కి పార్టీలో తాను చేసిన రూల్ను తానే బ్రేక్ చేస్తారా అనే చర్చ అటు రాజకీయ వేదికలపైన ఇటు సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది. దీంతో ప్రస్తుతం మోడీ రిటైర్మెంట్ పై దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ కలిగిస్తోంది. డెబ్బై 55 ఏళ్ల నిబంధనతో ప్రధాని మోడీ రిటైర్మెంట్ తీసుకుంటే బీజేపీలో ఆయన వారసుడు ఎవరు? ఇప్పటి వరకు వన్ మ్యాన్ షోగా ఎదిగిన మోడీ పార్టీలో మరో లీడర్ను తయారు చేశారా? ఆయన వారసుడిగా ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? పార్టీలో ప్రభుత్వంలో మోడీ స్థానాన్ని వారు భర్తీ చేస్తారా, లేదంటే మోడీ రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో వారసత్వ పోరు మొదలవుతుందా? ప్రధాని మోడీ 75 ఏళ్ల వయసు నిబంధనతో రిటైర్మెంట్ తీసుకుంటే బీజేపీలో ఆయన వారసుడు ఎవరు అనే చర్చ దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. కానీ మోడీ తర్వాత పార్టీలో అంతటి బలమైన నేతలుగా ఎదిగిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రధాని మోడీ మాత్రమే పార్టీలో వన్ మ్యాన్ షోగా ఎదిగారు. మోడీ తర్వాత ఎవరనే ప్రశ్న పార్టీలో మొన్నటిదాకా వినిపించలేదు. కానీ ఎప్పుడైతే 75 ఏళ్ల నిబంధన చర్చకొస్తుందో ఆ అంశం వచ్చిన ప్రతిసారి మోడీ వారసుడు ఎవరు అనే చర్చ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతుంది. కానీ బయటకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరూ చేయలేదు. అయితే మోడీ రిటైర్మెంట్ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఆయన వారసుడిగా బీజేపీలోని పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం మోడీకి నమ్మిన బంటుగా పార్టీలో నెంబర్ 2గా పేరు పొందిన హోంశాఖ మంత్రి అమిత్ షా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కానీ ఆయనపై ప్రతిపక్షాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ లోనూ ఆయనపై అంత సానుకూలత లేదనేది నిర్వివాద అంశం. ప్రధానమంత్రి స్థాయికి ఉన్నటువంటి నాయకుడు బీజేపీలో ఎవరున్నారు అని మనం జల్లెడబట్టిన ఒకళ్ళిద్దరు తప్ప ఆ స్థాయికి ఎదిగినటువంటి, ఆ స్థైర్యాన్ని చూయించగలిగినటువంటి, ఆ పట్టుదలను ఆచరించగలిగినటువంటి నాయకుడు ఉన్నాడా అనంటే సందేహాస్పదమే. అలాంటి నాయకులు ఒకరిద్దరు పేర్లు వినపడుతూ ఉంటాయి. సీనియర్గా ఆయన సహచరుడుగా అమిత్ షా అంటారు. కానీ అమిత్ షా ప్రధానమంత్రిగా ఈయనకి దగ్గరగా ఉండగలడా? ఒక సందేహం. ఆయన మీద ఉన్నటువంటి మరొకటి ఉంటుంది. దాన్ని ఈ దేశంలో ఏ ఒక్కరు ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా మర్చిపోరు. అఫ్కోర్స్ ఆయన మోదీ తర్వాత ప్రధాన నాయకుడిగా ఇవాళ చర్చల్లో కనపడతారేమో కానీ ఆర్ఎస్ఎస్ నిర్ణయాల్లో ఉన్నారా లేదా అన్నది సందేహాస్పదం. దీంతో అమిత్ షా ప్రధాని పదవి చేపట్టే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. ఆయన కాకుంటే మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టే వారి లిస్టులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా రేసులో వినిపిస్తోంది. ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ నితిన్ గడ్కరీ నాయకత్వాన్ని పార్టీలో ఎంతమంది అంగీకరిస్తారనేది మరో ప్రశ్న.
తర్వాత ఆయన వారసుడిగా ప్రధానమంత్రి పదవిని చేపట్టే నాయకత్వ లక్షణాలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ వారసుడిగా యోగి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అంతేకాదు ఆయన కట్టర్ హిందుత్వ భావజాలంతో ఉండడంతో ఆర్ఎస్ఎస్ కూడా యోగి పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. కానీ భారతదేశం వంటి లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఆయనకు అన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్షాలు ఎంతవరకు సహకరిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక వీరే కాకుండా ప్రధానమంత్రి పదవి చేపట్టే వారి లిస్టులో జేపీ నడ్డా పేరు కూడా ఇటీవల కాలంలో ప్రధానంగా వినిపిస్తోంది. జేపీ నడ్డాను ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించే అవకాశం ఉంది. నడ్డాను మోడీ వారసుడిగా ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించవచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశస్సులు కూడా జేపీ నడ్డాపై పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక వీరే కాకుండా పార్టీలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ చేయవచ్చని చెబుతారు. కానీ అంతటి సాహసం ఇప్పటివరకైతే ఎవరూ చేయలేదు. కానీ ఆర్ఎస్ఎస్ ఆశస్సులున్న వ్యక్తి మాత్రమే బీజేపీలో ప్రధాని పీఠం చేపడతారనేది జగమెరిగిన సత్యం. ఇక మరో నాయకుడు గురించి చెప్పుకోవాలి అనంటే గడ్కరీ ఉన్నారు. గడ్కరీకి మరి ఆ అవకాశం వస్తుందా? వీటన్నిటిని మించి మరొక పేరు చాలా బాగా గట్టిగా వినపడుతోంది. యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ గురించి మనం ఆలోచిస్తే ఇవాళ యూపీ పాలన మనం గమనించినప్పుడు ఆయన మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఎక్కడ వెనకాడట్లా, ఏ విషయంలోనూ కనీసం మాత్రం మొహమాట పడట్లా. నో రూల్, ఓన్లీ బుల్డోజర్. ఎవడైనా భూ కబ్జాదారుడున్నా లేదా అసాంఘిక కార్యక్రమాల్లో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళున్నా వాళ్ళందరినీ తుదముట్టించే కార్యక్రమం ఉంది అక్కడ. మరి ఇక్కడ చట్టం ఉందా లేదా అన్నటువంటి చర్చ లేదు. నిర్మూలించాల్సిందే, అలాగే దూరం పెట్టాల్సిందే అన్నటువంటి నిర్ణయం చాలా ఘంటాపదంగా, నిర్మోహమాటంగా, ఏ మాత్రం సంకోచం లేకుండా ఆచరిస్తూ, అనుసరిస్తూ భయపెడుతున్నటువంటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఇవాళ దేశంలోనే ఒక నిర్ణయాత్మక శక్తి కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఏదేమైనా బీజేపీలో 75 నిబంధన తీసుకొచ్చిన మోడీకే ఇప్పుడు అదే సమస్య ఎదురైంది. ప్రధాని మోడీకి 75 నిండితే రాజకీయాల నుండి తప్పుకుంటారా లేదా అనేది దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ అనే చెప్పవచ్చు. కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు ప్రధాని మోడీ ఎప్పుడూ స్పందించలేదు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా మౌనాన్నే పాటిస్తున్నారనేది కాదనలేని సత్యం. అయితే మోడీ కోసం తీసుకొచ్చిన వయస్సు నిబంధనను మోడీ పాటించి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో వేచి చూస్తే తప్ప చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. కానీ 75 వయసు నిబంధనతో పాటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాటించి మోడీ తనకు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్న ఒత్తిడితో తప్పుకోక తప్పదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ప్రధాని మోడీకి 75 నిండితే రాజకీయాల నుండి తప్పుకుంటారా లేదా అనేది దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ అనే చెప్పవచ్చు. కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు ప్రధాని మోడీ ఎప్పుడూ స్పందించలేదు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా మౌనాన్నే పాటిస్తున్నారనేది కాదనలేని సత్యం. అయితే మోడీ కోసం తీసుకువచ్చిన వయసు నిబంధనను మోడీ పాటించి రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అనేది మరికొన్ని రోజులు వేచి చూస్తే తప్ప చెప్పలేం. కానీ 75 వయసు నిబంధనతో పాటు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పాటించి మోడీ తనకు తాను రాజకీయాల నుండి తప్పుకుంటారా లేక ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్న ఒత్తిడితో తప్పుకోక తప్పదా అనేది కూడా వేచి చూడాలి.